మకర రాశి వారు శ్రావణమాస బహుళాష్టమి సందర్భంగా అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ధ్యానించడం వలన ఎలాంటి ఐశ్వర్యం ఆనందం వీరి సొంతం కాబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు కలిపితే, అలాగనే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ద్వితీయంలో ధనస్థానంలో రాహు సంచారం చేయడం వలన అనేక మంది మీ దగ్గర ధనం ఉందని, జ్ఞానం ఉందని, సమయం ఉందని తెలుసుకొని వాటన్నిటినీ వాళ్ళు సద్వినియోగపరచుకోవడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో పోయిన ధనం తిరిగి రాదు, వెచ్చించిన సమయం తిరిగి రాదు. మనం